వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పటివరకు మనం చూసాం విశాఖపట్నంలో విశాఖ ఉక్కుని పరిరక్షించే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో అక్కడ ఉర్రూ తొలగించారు. అయితే ఇక ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ప్రజల్ని తన వైపు తిప్పుకోగలుగుతుంది అనేది కాలం చెప్పాలి. ఇక మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలోకి వస్తే తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ కూడా జతకట్టడం, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లు అంతా అయిపోయాయి. అభ్యర్థులను కూడా ప్రకటించుకున్నారు, కానీ బీజేపీ అభ్యర్థులనే ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా ఏదో తెలియని ఒక గందరగోళం. పొత్తు కుదిరింది, ఎవరికి ఎన్ని సీట్లు అనేంతవరకు ఓకే, కానీ ఎవరు ఎక్కడ సీట్లు అభ్యర్థులు ఎవరు అనే దగ్గర మాత్రం ఏదో చిన్న సన్నాయి నొక్కులు నొక్కుతుంది బీజేపీ వైపు నుంచి. బీజేపీలో కొంతమంది నాయకులు చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇష్టం లేదా, వాళ్ళకి పొత్తు ఇష్టం లేదా, లేకపోతే కొన్ని సీట్లు టీడీపీకి కొన్ని సీట్లు జనసేనకి ఇవ్వడం ఇష్టం లేదా, లేకపోతే ఆ సీట్ల నెంబరే ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటున్నారా బీజేపీకి? తప్పులేదు, వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఆ కోరుకుంటున్నది టీడీపీతో పొత్తు ఇష్టం లేక మాట్లాడుతున్నట్టుగా కొంత అనిపిస్తుంది. సో దాంతోపాటుగా ఎందుకు వీళ్ళు నాయకత్వానికి లెటర్లు రాస్తున్నారు, బీజేపీ అధిష్టానానికి లెటర్లు రాస్తున్నారు కొంతమంది నాయకులు. ఏంటి అంటే ఇప్పుడు పోటీ చేయబోతున్న నాయకులు అభ్యర్థులు కానీ, ఇప్పుడు పోటీ చేయబోతున్న అభ్యర్థులు కానీ, లేకపోతే ఈ పొత్తులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీతో అంటకాగే వాళ్ళు నాయకత్వాన్ని ఏదో తప్పుదోవ పట్టించారు అని. మరి రాసిన వాళ్ళు ఏ పార్టీతో అంటకాగిన వాళ్ళు అనుకోవాలి అనేది ఇప్పటి వరకు చాలా పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఆ లెటర్లో కూడా కొన్ని పేర్లు ఎవరితో అంటకాగారో తెలిసినవే. ఎందుకు ఆ రకమైన ఇది తీసుకున్నారు? అసలు వీళ్ళ మెసేజ్లను కానీ, లేకపోతే వీళ్ళు రాసిన లేఖలను కానీ బీజేపీ అధిష్టానం పట్టించుకుంటుందా? ఈ కన్ఫ్యూజన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకొక అంశమైతే, రేపు ఒక ఇంపార్టెంట్ డే, బిగ్ డే. ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో టేకాఫ్గా ఒక పెద్ద సభ జరగబోతోంది చిలకలూరుపేటలో. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకి హాజరు కాబోతున్నారు. ఈ సభ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సభ వైపు చూస్తోంది. ఈ సభలో మోదీ ఏం చెప్పబోతున్నారు, సభ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటైతే, వైసీపీ కూడా ఈ సభ ఎలా జరుగుతుంది అనేది చూస్తోంది. ఎందుకంటే మోదీ వస్తున్నారు కాబట్టి ఇప్పటికే వైసీపీ డిక్లైనింగ్ పొజిషన్లో ఉంది, చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి అని అనుకుంటున్న తరుణంలో మోదీ వస్తున్నారు కాబట్టి తమ పార్టీకి ఇక ఇబ్బందులు తప్పవా అనే యాంగిల్లో వైసీపీ కూడా, ఎందుకంటే మిగతా సభలకి బస్సులు ఇవ్వం, లేకపోతే పార్కింగ్ ప్లేసులు ఇవ్వం అని బొంగమూతి పెట్టుకొని అరాచకాలు చేసిన ఈ పార్టీ ఇప్పుడు మోదీ గారి సభకు బస్సులు ఇవ్వమంటే కుదరదు, బుసలు కొడతాడు మోదీ గారు. కాబట్టి బస్సులు ఇవ్వం, లేదా పోలీసులను పెట్టం, పార్కింగ్ స్థలాలు ఇవ్వం, లేకపోతే ఆ ప్లేస్ ఒప్పుకోం, ఈ ప్లేస్ ఒప్పుకోం అని కథలు పడితే కుదరదు కదా, అందుకని ఇచ్చేశారు, తప్పదు. సో అది సిచ్యువేషన్. సో ఈ పరిస్థితుల్లో ఈ సభని ఒకవైపు తెలుగుదేశం శ్రేణులు, మరోవైపు జనసేన శ్రేణులు, మరోవైపు బీజేపీ నాయకత్వం ఎలా ఈ సభను ఎంతవరకు సక్సెస్ చేస్తుంది, రేపు ఏం జరగబోతోంది అనే దాని మీద ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజు వైసీపీకి రాజీనామా చేసి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నో డౌట్ నరసాపురం నుంచి పోటీ చేస్తారు, కానీ ఇంకా ఒక అధికారికమైన ప్రకటన రాలేదు, బీజేపీలో చేరలేదు. ఆయన బీజేపీ నరసాపురం సీట్ని తీసుకుంది అని చెప్పారు. ఆయన బీజేపీలో ఇంకా చేరలేదు. బీజేపీ చేరిన తర్వాత కానీ ఆయనకి మరి అనౌన్స్మెంట్, అఫ్కోర్స్ బీజేపీ ఇంకెవరిని ప్రకటించలేదనుకోండి, కానీ ఎందుకు ఇంకా